హాయ్ కుర్రోళ్ళు, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఏంటంటే మన లైఫ్లోని కొన్ని పెట్టుకుంటాం కదా. ఏంటి, నా లైఫ్లోని నేను ఇలాగా ఇది చేయాలి, లేదంటే అది చేయాలి, ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి చేయాలి, అంటే స్టెప్ బై స్టెప్ ప్రతి స్టెప్లోని ఒక దాన్ని క్రియేట్ చేసుకుంటాం. ఏంటంటే నేను ఇది చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇది చేసుకోవాలి అనే ప్రాసెస్గా మన మైండ్లోని ఒకటి పెట్టేసుకుని అలా ఉంచేసుకుంటాం. కానీ మధ్యలో ఒక గొట్టం కూడా వస్తుంది. ఆడు ఏం చెప్తాడంటే ఇది కాదు, అది కాదు, అది కాదు, ఇది కాదు అంటాడు. ఏంటంటే మన మాటలు ఒకవేళ చెప్పింది మంచి అయితే వినొచ్చు, తప్పు లేదు. కాకపోతే వాడు చెప్పేది మనకు అసలు అనుకూలంగా లేకపోతే, వాడు చెప్పే దాంట్లో మంచి లేకపోతే మనం చేయాల్సిందల్లా ఒకటే, ఏంటో తెలుసా? ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయడమే. లేదంటే మనం పెట్టుకున్న గోల్స్ ఆటోమేటిక్గా డిస్టర్బ్ అవుతాయి. ఎందుకంటే వాడు చెప్పిన ఒక మాటలు పట్టించుకున్నామంటే కంపల్సరిగా మన మైండ్ డిస్టర్బ్ అవుద్ది, మన గోల్స్ కూడా చెల్లచెదురైపోతాయి, కనిపించకుండా పోతాయి. ఒక విషయం ఏంటంటే వాడు చెప్పే దాంట్లో మంచి అనేది ఉంటే విను, తప్పు లేదు. కానీ ఏదైనా కొంచెం వాడు బాగుపడడం ఏంటి, నాతో పాటు నాశనం అయిపోవాలనే మాట తీరులో ఏమన్నా ఉంటే వదిలే. ఈ చెవితో విను, ఈ చెవితో వదిలే, అంతే.